దీనికి మద్దతు ఇవ్వడానికి అటు అసదుద్దీన్ ఓవైసీ గారు అండగా నిలబడ్డారు. సరే, ముస్లిం నాయకుడు బరాబర్ ఎంఐఎం పార్టీ ముస్లిం లీగ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఉంటారు, మేము అండగా ఉంటామంటారు. సరే, తప్పేం లేదు. వాళ్ళు వారి మతానికి సంబంధించిన నాయకుడు కాబట్టి వారికి కష్టం వచ్చింది అనుకున్నారు కాబట్టి దాని విషయంలో మాట్లాడారు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన నిజంగానే ఇదే ముస్లింల్లో ఇంకెవరైనా చెడ్డవాళ్ళు ఉన్నా మేము ఉపేక్షించమని చెప్పారా? ఆయన ఇదే రైజన్ తయారు చేసిన డాక్టర్ గురించి ఏమైనా మాట్లాడారా అసదుద్దీన్ ఓవైసీ గారు? మాట్లాడరు. ఈ సానుభూతిని పెంచడానికి ఇలాంటప్పుడు బయటకు వస్తారు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు స్పందించారు దీని మీద. ఇది మతాల మధ్య యుద్ధంగా మారకూడదు, ఇది ప్రశాంతంగా ఉండాలి, కమ్యూనల్ బిహేవియర్ అనేది చాలా బాగుండాలి అంటూ ఆయన ఒక మెసేజ్ చేశారు లోకేష్ గారు. రైట్, బాగుంది. డియర్ బ్రదర్ వలీ అని కూడా ఆయన పెట్టి ఒక సందేశం ఇచ్చారు. కర్నూలు వాసి, ఆంధ్రప్రదేశ్లో వాసి, అతను పేదవాడు, అతను వ్యాపారమే చేసుకుంటున్నాడు, తక్కువ రేటుకి అమ్మాడు, అతని మీద ఒక ముద్ర పడింది అనుకోకుండా. ఆ విషయాన్ని ఆయన నమ్ముంటే, లోకేష్ గారు నమ్మి ఉంటే ఈ ట్వీట్ నమ్మున్నారు కాబట్టే నిజానికి ఈ ట్వీట్ అయి ఉంటుంది. ఇది మొత్తం పూర్తిగా అతని మీద జరిగిన దాడి అని ఆయన నమ్మారు కాబట్టి ఇలాంటి ట్వీట్ ఇచ్చారు. అంతేకాదు, నేను వచ్చి మీ దగ్గర మీరు తయారు చేసే కోవా బన్నుని నేను తింటాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సరే, కోవా బన్ తింటాను అనడంలో తప్పేం లేదు. ఇదే లోకేష్ గారిని ఇదే సమాజం ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే కోవా బన్కి సంబంధించి వలి అమాయకుడని మీరు నమ్మారు కాబట్టి బాగానే ఉంది. ఇదే అనంతపూర్లో, ఇదే కర్నూల్లో ముస్లింలంతా కలిపి ఒక దళితుణ్ణి ఈ మధ్యకాలంలో నిట్ట నిలువున నరికి చంపేశారు. రీసెంట్గానే, కొద్ది రోజుల వ్యవధిలోనే. దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు మతాలని రెచ్చగొడుతూనో లేదంటే మతం చాటున ఆయన రాజకీయం చేస్తున్నారనే కదా మీరందరూ అన్ని కలగలిసిన కూటమిగా మీరు ముందుకు తీసుకువెళతారని మిమ్మల్ని అందరూ నమ్మి గెలిపించారు. అంటే ఇది ఒక మతం మీద జరిగిన దాడిగా మీరే ఒప్పుకుంటే, ఇంకా మరి ఈ మతం మీద జరిగిన ఇదే కర్నూలులో జరిగిన దాడిని కూడా యాక్సెప్ట్ చేయాలిగా, దాని గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఉందిగా, ఒక దళితుడి పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. ఇదే ముస్లింలు మరి ఎందుకు తెగ నరికారు? అలాగే రైజిన్ అనే రైజిన్ తయారు చేసినది ఏదైతే ఉందో, డాక్టర్ దొరికాడు. రైజిన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది ఎవరికి తెలుసు? దీని మీద జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉందని చెప్పాలిగా. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్తున్నాను. సరే, లోకేష్ గారు వెళ్ళి ఆ కోవా తింటాను అన్నారు, మరి అది కూటమిలో ఉన్నారు. దీని మీద మరి కూటమి అందరి భావన కూడా ఇదేనా అన్న ప్రశ్నలు కూడా ఖచ్చితంగా తలెత్తుతాయి. ఇది ఒకటైతే, ఇంకొక విషయం, ఇదే కోవా బన్ 10 రూపాయలకి ఒక వలి అన్న వ్యక్తి తయారు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నించే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వలీకి సపోర్ట్గా మద్దతు పలుకుతున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తున్నా. వాళ్ళందరి పక్షాన నేను కూడా నిలబడతా. తేజస్వి మీడియా చేసింది తప్పే అని అందరం ఒప్పుకుందాం. కానీ మీరందరూ కలిసి ఈరోజు ఫుడ్ స్టాల్స్, హోటల్స్, డైరీ ఫార్మ్స్ వీళ్ళందరూ నిర్వహించే కోవా తయారు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సవాల్ విసురుదాం. 10 రూపాయలకి కోవా ఇస్తారా లేదా? 10 రూపాయలకి కోవా బన్నులు లాంటివి తయారు చేస్తారా లేదా? కావాలి అంటే దాని అంతటికీ కూడా వలీ కోవా బన్ అని ఒక పేరు పెడదాం. వలీ కోవా బన్ అనే పేరు పెట్టి 10 రూపాయలకి మాత్రమే, అంటే వలీ లాంటి వ్యక్తి 10 రూపాయలకి ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎందుకు ఇవ్వకూడదు? అసలు 5 రూపాయలకే ఇవ్వాలి. ఇంకా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది కొంటారు కాబట్టి 5 రూపాయలకే ఇవ్వాలి. ఈ డిమాండ్ని ప్రతి డైరీ సంస్థ, ప్రతి పాల వ్యాపారం చేస్తున్న సంస్థలన్నీ కూడా తీసుకురాగలవా ఈరోజు? ఈ విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి ఎక్కడైనా సరే మీకు ఏదైనా కోవా కనిపించింది అంటే అడగండి. ఈ ప్రశ్నించే వాళ్ళని అడుగుతున్నా, పబ్లిక్ని కాదు. ఈ ప్రశ్నించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వలి 10 రూపాయలకి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదని అడగండి. 10 రూపాయలకి పైన మహా అయితే 5 రూపాయలు, ఇంకా పెద్ద కంపెనీలు అయితే 20 రూపాయలకైనా ఇవ్వాలిగా కోవాని. మరి 20 రూపాయలకి కోవా వస్తుందా? కోవా బన్ వస్తుందా? ఇది కూడా ఒకటి తీసుకువెళ్ళారు మరి సమాజంలోకి. అంటే ఒక ప్రశ్నించే తత్వాన్ని, ప్రశ్నించే విధానాన్ని తప్పుపడుతూ, అది కూడా రైటిజంగానో లేదంటే హిందువుల పక్షానో, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నదాన్ని ప్రశ్నిస్తే ఇలా వస్తుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఇదే మనందరం కూడా దీన్ని బయటికి ఎక్కువగా తీసుకువెళ్ళొద్దు, మనోభావాలు దెబ్బతింటాయి,
జరిగిన తప్పేదో జరిగిపోయింది అని సరిదిద్దుకున్న వాళ్ళు, సరిపెట్టుకున్న వాళ్ళు, అసలు మాంసం అంటే ఏంటో తెలియని వాళ్ళు, దాన్ని కనీసం చూడని వాళ్ళు కూడా అపచారం జరిగిందని నీళ్లు చల్లుకున్నారో, ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పుకున్నారు. కానీ ఇక్కడ కేవలం ఇతడు బలి అవ్వడం వల్ల మాత్రమే ఇతనికి ఇంత సానుభూతి పెరుగుతుంటే ఏమైపోవాలి? 80% హిందువులు ఉన్న దేశంలో ఇంకా ఎన్నాళ్ళు అణిచివేసేలాంటి ధోరణి అందరూ చేస్తారు? రాజకీయ పార్టీలు కూడా దానికి అండగా ఎలా ముందుకు వెళతారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది అమాయకమైన, నిజంగా ఆ వలి అమాయకుడు, వలికి ఏ తప్పు తెలియదు. అతనికి ఎస్డిపిఐ వచ్చి అండగా నిలబడిందా, లేదంటే ఇంకేదన్నా పార్టీ వచ్చిందా, వ్యక్తులు వెళ్ళి అండగా నిలబడ్డారా, ఇంకొందరు ఎవరో వెళ్ళారు. మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న మానవతావాదులు అందరి తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని. ఖచ్చితంగా అతడు అమాయకుడే అయితే గనక అతడికే కాదు అందరికీ తెలపాలి. ఇదే కర్నూలులో ఒక దళితుడిని చంపేశారు కొంతమంది ముస్లింలు. వెళ్ళి ఆ దళితుడి పక్షాన వెళ్ళి నిలబడగలరా? ముస్లింలు అందరూ వెళ్ళి మా ముస్లింలు వచ్చి చంపేశారు, మేమందరం వాళ్ళ తరపున క్షమాపణ చెబుతున్నాము అని ఎవరైనా అనగలరా? ఆ ధైర్యం ఎవరైనా చేయగలరా? చెయ్యరు ఎవరు. ఎప్పటికీ కూడా 80% హిందువులు ఉన్న భారతదేశంలో ఎప్పటికీ సర్దుకోవాల్సింది, సరిపుచ్చుకోవాల్సింది హిందువులే అనే భావజాలం తీసుకొచ్చిన రోజే సైలెంట్గా ఒక గదిలో పెట్టి ఒక పిల్లిని ఎన్ని రోజులు ఉంచిన తర్వాత అది పులిగా మారుతుంది. అదే పరిస్థితి భారతదేశంలో తీసుకొచ్చేలాగా తయారైంది. రైట్, దీనికి సంబంధించి వలీతో మాట్లాడదాం, అలాగే సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడదాం, సంఘ్ లాంటి విహెచ్పి లాంటి నాయకులతో కూడా మాట్లాడదాం, అలాగే హక్కుల కోసం మాట్లాడుతున్న ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడదాం. వీరందరితో కలిసి ఒక డిబేట్ రేపు 10 గంటలకి నిర్వహించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.